तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా 18వ తేదీ ఫిబ్రవరి 2024 ఆదివారం జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. గడిచిన ఎపిసోడ్స్లో మనం చింతన చేశాము. బ్రాహ్మణుల జన్మపత్రిలో సఫలత వీరి జన్మసిద్ధ అధికారం అని రాయబడి ఉంది. కనుక సఫలత గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదని బాప్దాదా పిల్లలందరికీ తెలియచేశారు. సంగమయుగం అంటేనే అసంభవాన్ని సంభవంగా చేసే యుగము. ఈ యుగము ధైర్యము ద్వారా ఎగిరే యుగము, వరదాని యుగము, పురుషోత్తమ యుగము, డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా సర్వశక్తుల వారసత్వం సహజంగా ప్రాప్తి అయ్యే యుగం. కనుక ఈ యుగం యొక్క గొప్పతనాన్ని సదా గుర్తుపెట్టుకోండి అని బాప్దాదా చెప్పారు. నిశ్చయబుద్ధి గల బ్రాహ్మణాత్మల మస్తకంపై విజయము అనే భాగ్యరేఖ సదా ఉండనే ఉంటుంది. విజయీ తిలకము సదా మస్తకంపై మెరుస్తూ ఉంటుంది అని బాప్దాదా తెలియచేశారు. కనుక ఉమంగ ఉత్సాహాలతో జ్ఞానము యోగమనే రెక్కలతో సదా ఎగురుతూ ఆత్మిక నశలో ఉండండి, ఆత్మిక నిశ్చయంలో ఉండండి అని బాప్దాదా చెప్పిన మధుర మహావాక్యాలపై మనం అవ్యక్త చింతన చేశాము. బాప్దాదా చెప్పారు, పిల్లలు మనసులో ఎప్పుడూ కూడా సదా ధైర్యాన్నే ఉత్మర్ణం చేసుకోండి. మీరు ఒకసారి కాదు అనేక సార్లు, అంటే లెక్కింపలేనన్ని సార్లు విజయులుగా అయ్యారు. కల్పకల్పం మీరే విజయీ ఆత్మలు. ఇటువంటి ఆత్మిక నిశ్చయం నశ సదా ఎమర్జ్ చేసుకోండి. భలే మురళి వింటున్నప్పుడు కావచ్చు, లేదా వేరే విశేష ప్రోగ్రామ్స్లో ఆత్మిక నశ మరియు నిశ్చయం ఎక్కువగా ఉంటుంది. కానీ కర్మక్షేత్రంలోకి వచ్చేసరికి అది శాతంలోకి వస్తుందని బాప్దాదా చెప్పారు. దీనిపై కూడా మనం ఆత్మిక చింతన చేశాము. ఎప్పుడైతే మనం సేవ కావచ్చు, ఏదైనా పని కావచ్చు, ఆ పని చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొంత సమయం తీసి చెక్ చేసుకోవాలి. నాలో బాప్దాదా చెప్పినట్లుగా ఆత్మిక నశ ఉందా, ఆత్మిక నిశ్చయం ఉందా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. బాబా చెప్పారు, నెగిటివ్ను వ్యర్థాన్ని సమాప్తం చేసేయండి. మన ముందుకు ఎటువంటి పరిస్థితులైనా రావచ్చు, ఎలాంటి వ్యక్తులైనా రావచ్చు, ఎలాంటి సమయమైనా రావచ్చు, సమస్యలైనా రావచ్చు. ఏది ఏమైనా కానీ అది బయట నుండి వచ్చింది. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మిక నశను, నిశ్చయాన్ని మనం ఏమాత్రం కోల్పోకూడదు. సదా అంతర్ముఖతగా అయి ఉండండి అని బాప్దాదా తెలియచేసినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా మనని మనం పరిశీలించుకుంటూ ఆత్మిక విచార సాగర మదనం చేస్తూ బాప్దాదా చెప్పినటువంటి మధుర మహావాక్యాల అవ్యక్త చింతన చేస్తూ ముందుకు వెళ్ళాలని గత భాగంలో తెలుసుకున్నాం. ఈరోజు భాగం ఇప్పుడు విందాము. బాప్దాదా వద్దకి చాలా మంచి ధైర్యంతో కూడిన పిల్లలు ఉత్తరాలు చీటీలు రాశారంట.
ఆ ఉత్తరాలు చీటీలో ఏముంది అంటే, బాబా ఇప్పటి నుండి మేము 108 మాలలోకి తప్పకుండా వస్తాము అని ఉందంట. మరి ఇలా రాసినందుకు బాబా చాలా హర్షితమైపోయారంట. బాప్దాదాకు తమ నిశ్చయం మరియు ధైర్యం యొక్క మంచి సమాచారాన్ని ఇచ్చారు. మరి ఈ విధంగా ఉత్తరాలు రాసిన పిల్లలకి బాప్దాదా చెప్తున్నారు, తండ్రి మీ అందరి జరిగిపోయిన విషయాలకు బిందువు పెట్టేశారు, ఫుల్ స్టాప్ పెట్టేశారు. కనుక గడిచిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఏదైతే ధైర్యం పెట్టుకున్నారో ఆ ధైర్యం సహయోగంతో ముందుకు వెళ్తూ ఉండండి. కొత్త సంవత్సరం యొక్క కొత్త ఉల్లాసం గురించి కూడా చాలా మంచి మంచి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఇటువంటి పిల్లలకు బాప్దాదా ఇస్తున్న వరదానం ఏంటంటే, ఆ వరదానం అమరభవ, అమరులుగా ఉండండి. ఇదే ధైర్యము, ఇదే నిశ్చయము, ఇదే నశలో ఉంటూ అమరభవ. బాప్దాదా పిల్లలైన మనందరికీ ఇచ్చిన ఈ అమరభవ అనే వరదానాన్ని మనం మన బుద్ధి జోలిలో పూర్తిగా నింపుకోవాలి. నింపుకోవడమే కాదు, విశేషంగా కర్మలు చేసేటప్పుడు పదే పదే ఈ వరదానాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అమరభవ అనగా అర్థం ఏమిటో మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండనిది కాదు, సదా ఉండేదే అమర్. కనుక మనలో ఉండేటటువంటి ధైర్యం కావచ్చు, నిశ్చయమే కావచ్చు, నషాయే కావచ్చు, అది ఎలా ఉండాలని బాబా మనకు వరదానం ఇచ్చారు, అమరంగా ఉండాలి. మనం కేవలం తేలికగా తీసుకోకూడదు ఈ మహావాక్యాలని. ఎప్పుడైతే మనం నిశ్చయం పెట్టుకుంటామో ఆ నిశ్చయానికి తగ్గట్టుగానే పరీక్షలు వస్తాయి. పరీక్షలు రావడాన్ని మనం మరొక విధంగా అర్థం చేసుకోకూడదు. మనలో ఆత్మిక శక్తిని మేల్కొల్పడానికే ఈ పరీక్షలు వచ్చాయి అని అర్థం చేసుకోవాలి. బాబా చెప్తారు కదా, మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అనే మీ టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ని గుర్తు చేయడానికి మాయ మీ ముందుకొస్తుంది, మీలో సర్వశక్తులను జ్ఞాపకం చేసుకోవడానికే వస్తుందని బాబా చాలాసార్లు చెప్తారు. అదేవిధంగా మేము కల్పకల్పము విజయీ ఆత్మలము. మరి కేవలం పేరు పెట్టుకుంటేనే సరిపోతుందా? మనము ఆ కార్యం, ఆ పేరుకు తగ్గట్టు మనం ఆ పని చేసినప్పుడే మనకు ఆ టైటిల్ దక్కుతుంది. లౌకికంలో కూడా చూడండి, ఏ ఆట పోటీలు నిర్వహించినా అందులో బాగా ఆడి గెలిచిన వాళ్ళకే ట్రోఫీ లభిస్తుంది కదా. అప్పుడు ఆ ట్రోఫీ మీద ఆ విజేత పేరు రాస్తారు. అదేవిధంగా మనం మాస్టర్ సర్వశక్తివంతులు కావచ్చు, లేదా నేను అనేక కల్పకల్పాలపు విజయీ ఆత్మను అనే టైటిల్ దక్కింది, కాదనట్లేదు. కల్పకృతము దక్కింది. కానీ కల్పకృతం ఎలా దక్కింది? మనం బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని బాగా మననం చేసి మగ్నమయ్యి ఆ వరదానపు శక్తిని కార్యంలో ఉపయోగించుకున్నప్పుడే మనకు ఆ టైటిల్ దక్కిందని మర్చిపోకూడదు. ఏది కూడా పురుషార్థం చేయకుండా లభించదు అని సాకారవాణిలో కూడా బాప్దాదా చెప్తూ ఉంటారు కదా. అందువలన బాబా మనకి జ్ఞాపకం చేసినట్లుగా మన టైటిల్ని మనం గుర్తుపెట్టుకుని ఆ టైటిల్ని పొందేందుకు తగినంత పురుషార్థం, ధైర్యము ఆధారంగా చేసినప్పుడు బాబా తప్పకుండా సహాయం చేస్తారు, ఉమంగ ఉత్సాహాలను నింపుతారు. అందుకే కదా బాబా ఇక నుండి మేము 108 మాలలోకి తప్పకుండా వస్తాం బాబా అని మనం ఏదైతే సంకల్పం చేసి ఉన్నామో, మరి దానికి బాబా ఇచ్చిన జవాబు ఏంటి? దానికి బాబా ఏమి రిప్లై ఇచ్చారు? మళ్ళీ చింతన చేద్దాం. బాబా అన్నట్లుగా మీ అందరి జరిగిపోయిన విషయాలని బాబా బిందువు పెట్టేశారని చెప్పారు. మన జరిగిపోయిన విషయాలని
భలే గతంలో ఏదో ఒక డగ్మగ్ జరిగి ఉండవచ్చు, కింద మీద అయి ఉండవచ్చు, కానీ బాబా విశాల హృదయంతో ఫుల్ స్టాప్. మరి తండ్రికి తగ్గ పిల్లలుగా మనం కూడా మన జీవితంలో జరిగిన అనేక విషయాలకు ఫుల్ స్టాప్, బిందువు పెట్టేయాలి. అలాగే ఇతరులు చేసిన అనేక విషయాలకు కూడా మనం ఫుల్ స్టాప్. బాబా ఎలా అయితే మనల్ని ఉమంగ ఉత్సాహాలతో మనం ఏం చేసినా కూడా విశాల హృదయంతో ఫుల్ స్టాప్ పెట్టేశారో, ఇక ముందుకు వెళ్ళడానికి ఉమంగ ఉత్సాహాలను ఇస్తూ ఉన్నారో, వరదానాలను ఇచ్చి ఉన్నారో, అదేవిధంగా మనకి మనం స్వయం కూడా ఈ వరదానాన్ని స్వయంలో ఇముడ్చుకుని మనము స్వయం తయారవ్వాలి, ఇతరుల ఆత్మలను కూడా తయారు చేయడానికి శ్రేష్ఠ ప్రేరణను ఇవ్వాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యము, నిశ్చయము, నశాన్ని కోల్పోకూడదు, అమరులుగా అవ్వాలి. అందుకనే బాబా పదే పదే అనేక మురళిల్లో చెప్తూ ఉంటారు, పిల్లలు ఏది ఏమైనా కానీ స్థితిని పాడు చేసుకోకండి. భలే మీరు చేస్తున్న సేవ కూడా మీ స్వయం యొక్క స్థితిని అలజడి చేస్తూ ఉంటే ఆ సేవను కొద్ది సమయం కొరకు ఆపండి అని అంటారు. మనం సూక్ష్మంగా అవ్యక్త చింతన చేసుకోవాలి. సేవ కావచ్చు లేదా ఒక పనే కావచ్చు, అది పరమతం పరచింతన వలన అలజడి చేస్తుందా లేదా మన స్వయం లోపాల వల్ల అలజడి చేస్తుందా అనేది మనం చింతన చేయాలి. మనలో నిర్లక్ష్యం కావచ్చు, సోమరితనం కావచ్చు, వాయిదాలు వేసే అలవాటు వలన మన పురుషార్థం డీలా అవుతుంది అనుకోండి, సేవ చేయలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు అలజడి అవుతున్నప్పుడు బాబా సేవ ఆపేమన్నారు కదా అని మనం తగ్గిపోకూడదు. మనం ఇది గౌరవయుక్తంగా చేయవలసిన సేవ. నిమిత్త ఆత్మలకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇతరులకి కూడా బాబా గురించి డిస్సర్వీస్ జరగకుండా మనం నిశ్చింతగా హ్యాపీగా సేవ చేస్తున్నాము అంటే అప్పుడు ఆ సేవలో ముందుకు వెళ్ళవచ్చు. ఆ సేవ ద్వారా స్వయం డిస్టర్బ్ కాకుండా ఉండొచ్చు. కానీ మనం ఏదో సేవ అనుకుని ఇతర బ్రాహ్మణాత్మలకి అనేక సంకల్పాలు నడిచే విధంగా సేవ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వతనంలో ఉండే బాప్దాద ఏమని అనుకుంటారు? కనుక మనం ఏం చేసినా కూడా ఆ కర్మ బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదాకి ఇది ఇష్టమేనా? బాప్దాదా చెప్పినట్లుగా నేను ఈ సేవ చేస్తున్నానా అని ఎప్పటికప్పుడు స్వయం చెకప్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒక్కరినే విశ్వాన్ని ఉద్ధరించేస్తాను, విశ్వ కళ్యాణం చేసేస్తాను, మిగతా ఆత్మలందరూ కూడా చల్లబడిపోయి ఉన్నారు. ఇటువంటి సంకల్పాలు ఏంటి అంటే మాయ చేసే సంకల్పాలు, మాయ ద్వారా వచ్చే సంకల్పాలు. ఎందుకంటే ఈ విశ్వ సేవా క్షేత్రంలో అనేక పాత్రధారులు అనేక సేవా బాధ్యతలు కలిగి ఉన్నారు. మనకి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సేవ చేద్దామని అనుకుంటే 1937 నుండి ఇంకా 1950 లోపే మొత్తం క్లోజ్ అయిపోయి ఉండవచ్చు. కానీ సేవ సందేశం అందే విషయంలో బాబా ఏర్పాటు చేసిన సేవా వ్యవస్థని గౌరవించాలి, సేవా పద్ధతిని గౌరవించాలి. ఈనాటికి కూడా ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రముఖంగా నిలిచిన మన ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది దీనికి గల కారణం ఏంటి అంటే ఇందులో ఉండే ఒక సిస్టమే. ఇక మరే ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఇటువంటి ఫస్ట్ క్లాస్ సిస్టమ్ అనేది ఉండదు. బయట మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా అనేకులు ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. ఎవరికి వాళ్ళే డెడికేషన్ పెట్టుకొని జోన్నుల వారీగా అనేక సేవా పద్ధతుల ద్వారా సేవను చేస్తూ ఒక సిస్టమేటిక్ ద్వారా బాబా కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. భలే మనందరిలో స్వయం లోపాలు ఉండవచ్చు, లేదా ఇంకా బలహీనతలు ఉండవచ్చు. కానీ ఒకరికి ఒకరము సహయోగం ఇచ్చుకుంటూ బాబాకి మంచి పేరు తెచ్చే విధంగా
ఎందుకంటే మరి ఈ ఈనాటికి మనకి ఓం శాంతి లేదా బాబా పిల్లలు అంటే ఎంత గౌరవంగా చూస్తున్నారు. బహుశా ఏదో ఒక కార్య ద్వారా సామాజిక మాధ్యమాలలో అనేక విమర్శలు చేస్తూ ఉండవచ్చు. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ గుండె మీద చెయ్యి వేసుకుని లోపల అనుకునేది ఏంటంటే ఈ విధంగా నియమాలతో ఉండడం మాత్రం మాకు సాధ్యం కాదు అని లౌకికంలో వాళ్ళు తప్పకుండా లోపల అనుకుంటూ ఉంటారు. ఇలా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలవడం, ఈ విధంగా నియమాలను పాటించడం ఇది సామాన్యమైన విషయమా? కాదు కదా. ఎవరూ చేయలేని విధంగా మనం చేస్తున్నాం కదా. ఎందుకు మనం చేస్తున్నాం? ఇందులో అహంకారం అనేది ఏమీ లేదు. మనల్ని చేయించేవాడు, మనల్ని ఎంచుకున్నవాడు భగవంతుడు ఎంచుకున్నాడు. కాబట్టి భగవంతుడు యొక్క దివ్య గుణాలను మనలో ఆ బాబా ప్రసాదంగా ఇచ్చారు. కాబట్టి మనం ఈ రోజున ఈ విధంగా పురుషార్థ మార్గంలో ఉన్నాం. కాబట్టి మనం ఈ సేవా పద్ధతిని గౌరవించి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనలో ధైర్యము, ఆ పెద్దవాళ్ళ తాలూకా ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క శ్రేష్ఠ సంకల్పాలు, శుభ సంకల్పాలు మన అకౌంట్లో జమ అయ్యి మన యొక్క మార్కులు కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి మనలో ఈ నిశ్చయం కావచ్చు, ధైర్యం కావచ్చు, నశ కావచ్చు, సదా ఉండేలాగా మనం లక్ష్యం పెట్టుకోవాలి. ఏది ఏమైనా స్వాస్థితితోనే సేవ చేయాలి. స్వాస్థితి శ్రేష్టంగా. స్వాస్థితి అంటే మనసు నిశ్చలముగా, నిర్మలంగా ప్రభు చింతనలో ఉంటూ సేవ చేస్తే దాని తాలూకా వైబ్రేషన్సే వేరు. కాబట్టి ఈ అవ్యక్తవాణి 31/12/98లో వచ్చిన కారణంగా బాబా కొత్త సంవత్సరం గురించి బాప్దాదా చెప్తూ ఒకటి బహుమతి ఇస్తారు కదా, రెండవది గ్రీటింగ్స్ ఇస్తారు. మరి న్యూ ఇయర్ వచ్చిందంటే కేక్ కటింగ్ అంటే స్వీట్ తినిపిస్తారు, తింటారు, డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడుకుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాము, ఇవన్నీ చేస్తాం కదా. అందువల్ల బాప్దాదా చెప్పారు ఒకటే ఏంటి అంటే, బ్రాహ్మణాత్మలైన మీకోసం ఈ కొత్త యుగంలో ప్రతి గడియ కొత్తదే, ప్రతి శ్వాస కొత్తదే, ప్రతి సంకల్పం కొత్తదే. కనుక సదా పూర్తి సంవత్సరం అంతా కొత్తది జరుపుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 4 నెలలు కాదు, 8 నెలలు కాదు, మొత్తం 12 నెలలు కూడా ఒకరికొకరు సదా దిల్ కుష్ మిఠాయి పంచుకుంటూ ఉండండి. బాప్దాదా ఏమిచ్చారు సూచన? దిల్ కుష్ మిఠాయి. ఈ దిల్ కుష్ మిఠాయిని మామూలుగా మిఠాయి ఇప్పుడు పంచదార ఉన్నవి తినవద్దు అని ఎక్కువగా చెప్తున్నారు కదా ఆరోగ్య ప్రకారం. కానీ బాబా చెప్పిన ఈ ఆత్మిక పంచదారతో చేసినటువంటి దిల్ కుష్ మిఠాయి ఎన్ని తిన్నా కూడా ఎలాంటి చింత ఉండదు. మనం ప్రతిరోజు కూడా మొన్నటి భాగంలో విన్నాం కదా, అమృత వేళని విభిన్నతతో కూడిన అమృత వేళగా జరుపుకోవాలి. ఉదాహరణ ఒకటే కామెంటరీ కాకుండా, ఒకటే యోగం యొక్క సబ్జెక్టు కాకుండా రకరకాల రూపంలో చాలామంది కూడా మనకి క్లాసెస్లో పెద్ద అక్కయ్యలు, పెద్ద అన్నయ్యలు చెప్పు ఉన్నారు ఆల్రెడీ. ఒక్కొక్కసారి చార్ధామ్ యాత్ర చేయండి, ఒక్కోసారి సూక్ష్మలోకంలోనే ఉండండి, యాత్ర చేయండి, ఒకసారి పరంధామంలో బాబా పక్కన కూర్చుని పోండి, విశ్వానికి అంతటికి సాకసిస్తూ ఉండండి. ఈ విధంగా ఎవరి శ్రద్ధ ప్రకారం వాళ్ళు అమృత వేళ ఈ దిల్ కుష్ మిఠాయిని బాగా తిన్నామనుకోండి, అదే పునాది. రోజంతటికి కూడా అమృత వేళ మనం చక్కగా క్రియేట్ చేసుకోగలిగితే మిగతా రోజంతా కూడా అదే ఆధారం అవుతుంది అన్నమాట. కాబట్టి దిల్ కుష్ మిఠాయిని పంచుకుందాం. బాబా చెప్పినట్లుగా మనం ఈ దిల్ కుష్ మిఠాయిని ఒకరికొకరు పంచుకుంటూ ఉందాం. దిల్ అనగా హృదయం, కుష్ అనగా సంతోషం. దిల్ కుష్ మిఠాయి హృదయాన్ని సంతోషంగా ఉంచుకునే తీపి. ఎప్పుడైతే మన హృదయాన్ని, దిల్ని ఆత్మారాముడైన బాబాతో జత చేస్తామో, ఆత్మారాముడైన బాబాని మన హృదయంలో ఉంచుకుంటామో,
అప్పుడు మన హృదయం ఏమైపోతుంది? దిల్ కుష్ మిఠాయి అనగా అందరికీ కూడా ఒక శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని అనుభూతి చేయించే ఒక మిఠాయి అయిపోతుంది. మామూలుగా రకరకాల ఫ్లేవర్స్ కలుపుతుంటారు కదా స్వీట్స్లో, వెనీలా అని ఇంకా రకరకాలని. అలా మన దిల్ కుష్ మిఠాయిని అంటే బాబా యొక్క సుమతిని స్వచ్ఛమైన హృదయంతో, సత్యమైన హృదయంతో మనం బాబాని మన హృదయంలో నిలుపుకుని స్ట్రాంగ్గా, అది కూడా అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు అనే మాట బాప్దాదాకి నచ్చదు కదా. కాబట్టి నిరంతరం మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏం జరిగినా బాబా యందు విశ్వాసాన్ని, నిశ్చయాన్ని కోల్పోకూడదు. అలాగే బాబా పట్ల ప్రేమను కోల్పోకూడదు. బాబా అడిగినట్లుగా మీరు ప్రేమించే పిల్లల లిస్టులో ఉన్నారా? ప్రేమను నిలుపుకునే పిల్లల లిస్టులో ఉన్నారా? ఇది మనం చెక్ చేసుకోవాలి. బాబా ప్రేమను మనం నిలుపుకోవాలి. ఈ నిలుపుకునే ప్రయత్నంలో మనకి స్వల్పకాలికంగా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఇంకా మనం నిత్యం కోల్పోదామా అన్నంతగా ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ జీవితంలో ఎదురవుతాయి తప్పకుండా. కొంతమంది చెప్పవచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ కూడా బాబా ప్రేమను నిలుపుకోవడంలోనే స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడే మనకి దిల్ కుష్ మిఠాయి అనేది లభిస్తుంది. మరి చూడండి, యజ్ఞంలో ఆదిలో దాదీలందరూ కూడా మరి దిల్ కుష్ మిఠాయి పంచడం ద్వారా యజ్ఞంలో ఎంతమంది జన్మి తీసుకున్నారు, వాళ్ళు ఎంత గట్టిగా సేవ చేస్తున్నారు ఈనాటికి కూడా. మనం యజ్ఞం చరిత్ర యొక్క పుస్తకం ప్రతి పేపరు చూసినట్లయితే ఈ దిల్ కుష్ మిఠాయిని పంచడం ద్వారా దాదీజీలు, పెద్దన్నయ్యలు వీళ్ళందరూ కూడా ప్రతి బ్రాహ్మణాత్మని కూడా సేవకు ఒక గొప్ప ఉపకరణంగా మార్చేశారు. కాబట్టి మనం ఆత్మిక చింతన చేస్తే ఈ దిల్ కుష్ మిఠాయిని పంచాలి అంటే ముందు మనం రుచి చూడాలి. ఈ దిల్ కుష్ మిఠాయిని మనకి మనం ఫస్ట్ తినాల. అమృత వేళ ఈ దిల్ కుష్ మిఠాయిని మనం పూర్తిగా స్వీకారం చేయాలి. స్వీకారం చేసినప్పుడే మనకు ఆ తీయనిదనం తెలుస్తుంది. ఆ రుచి ద్వారా మనం ఇతరులకు కూడా పంచాలనే ఉమంగం కలుగుతుంది. మరి బాప్దాదా మనకు ఒక చిన్న సూచన ఇచ్చారు ఈ అవ్యక్తవాణిలో. ఏంటి అంటే, ఒకవేళ ఎవరైనా సరే వారి స్వభావం కారణంగా, సంస్కారం కారణంగా లేదా సమస్య కారణంగా మీరు ఇచ్చిన దిల్ కుష్ మిఠాయిని స్వీకరించకపోతే, మనం దిల్ కుష్గా ఉన్నాము, మనం దిల్ కుష్ మిఠాయిని పంచుతున్నాం, కానీ ఏదైనా ఆత్మ, ఎవరైనా ఒక బ్రాహ్మణాత్మ తీసుకోకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే, ఏదో ఒక సమస్య కావచ్చు, సంస్కారం కావచ్చు, స్వభావం కావచ్చు, తీసుకోకపోతే అప్పుడు మనం ఏమవ్వాలి? అయ్యో బాబా చెప్పినట్లు చేశాను కానీ వాళ్ళు స్వీకరించలేదు, వారు అలా దిల్ కుష్ అవ్వలేదు, ఇలా ఎప్పుడూ అనుకోకూడదు అని బాప్దాదా చెప్తున్నారు. ఎందుకంటే వారు నిరాశపడినా, వారు నిరాశ పెట్టినా మీరు నిరాశ చెందకండి. మీరు పంచిపెట్టారు, మీరు ఆజ్ఞాకారి అయిపోయారు. మీరు ఆజ్ఞాకారి అయిన చాటు బాప్దాదా వద్ద జమ అయిపోయింది. నేనేమో దిల్ కుష్ మిఠాయి పంచిపెట్టాను కానీ వీరేమో కోపగించుకున్నారు అని మీరు చూడకండి, ఆ లెక్క మీరు తీయకండి అంటున్నారు. మనల్ని ఈ దిల్ కుష్ మిఠాయి పంచడంలో వచ్చే మొదటి విఘ్నం గురించి బాబా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళ స్వభావం కావచ్చు, బాబా చెప్పారు కదా. కాబట్టి మనము వేరే విధంగా తీసుకోకూడదు. మనం బాబా చెప్పినటువంటి శ్రీమతం సలహా మనం పాటించేసాం కదా, అది అకౌంట్లో పడిపోయింది అంతే తప్ప ఇక్కడ సాకారంలో మనం రిజల్ట్ చెక్ చేసుకోకూడదు, ఫలితం చెక్ చేసుకోకూడదు. నేను చేశాను కదా, వాళ్ళు మారలేదేంటి, వాళ్ళు తీసుకోలేదేంటి అనేది మనం చూసుకోకూడదు. బాప్దాదా దగ్గర జమ అయిపోయింది కదా అది. ఎందుకంటే బాబా చెప్పారు, వాళ్ళు ఏదో ఒక వెనకటి లెక్కాచారానికో సమస్యకో వశమై ఉన్నారు. మీకు రహస్యం తెలిసిపోయింది కదా, కాబట్టి రహస్యం తెలిసిన వాళ్ళు, రాజు తెలుసుకున్న వాళ్ళు రాజీగా ఉంటారు అంటారు కదా బాబా. రాజు రహస్యం కదా, రహస్యం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ రాజీగా ఉంటారు, రాజీ చేస్తారు.
కాబట్టి బాబా చెప్పిన మాటకు హాజీ అనండి అంటున్నారు బాబా. అందామా హాజీ బాబా? డైమండ్ హాల్లో బాప్దాదా వచ్చి ఇలా చెప్తుంటుంటే అస్సలు కదలకుండా అలా బాప్దాదాని చూస్తూ దృష్టి తీసుకుంటూ బాబా ఒడిలో కూర్చుని బాబా చెప్తున్నప్పుడు హాజీ బాబా, మీరు చెప్పినట్లే బాబా చేస్తాం బాబా అంటాం. తిరిగి ట్రైన్ ఎక్కి దిగి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అలాగా బాబా చెయ్యాలా బాబా అంటూ ఉంటాం కదా. కానీ బాబా అంటున్నారు అలా అనవద్దు. ఇప్పుడు బాగానే అంటారు, హాజీ బాబా అని అంటారు. చేతులు కూడా చాలా బాగా ఊపేస్తారు, సంతోషపరుస్తారు, భుజాలు కూడా ఊపుతారు. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక చల్లబడిపోకండి, ఆ వ్యక్తి చింతన తర్వాత చల్లబడిపోకండి అంటున్నారు బాబా. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, బాప్దాదా ప్రతి బిడ్డ పట్ల సదా సంతోషంగా ఉంటారు. బాగా అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్. ఆజ్ఞాకారిగా అయ్యి బాప్దాదా చెప్పినట్లుగా దిల్కుష్ మిఠాయి ఇచ్చిన పిల్లవాని పట్ల సంతోషంగానే ఉంటారు. సంస్కారానికి వశమై, స్వభావాలకి లెక్కాచారాలకు వశమై తిరస్కరించిన వారి పట్ల కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారిని కూడా లేవనెత్తేది, వాళ్ళకి కూడా ఉమంగ ఉత్సాహాలను ఇచ్చే కర్తవ్యం బాప్దాదాదే కదా. కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక లిస్టులో ఉంటాం కదా. మనం కూడా మన స్వభావానికి సంస్కారానికి వశమై తిరస్కరించవచ్చేమో చింతన చేసుకోవాలి కదా. కాబట్టి ఎవరైనా దిల్కుష్ మిఠాయి ఇచ్చినప్పుడు మన పాత స్వభావ సంస్కారాలకి వీడ్కోలు ఇచ్చేసి పరస్పరం పంచుకోవాలి అన్నమాట. బాబా చెప్పారు కదా, బ్రాహ్మణాత్మలు అంటే సహయోగం చేసుకునే ఆత్మలు, సహాయం చేసి దానం చేసే ఆత్మలు కాదు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మనము ఇవ్వాలి. అందుకే బాప్దాదా అంటున్నారు, మీరెవరైనా ఎలా ఉన్నా బాబా అయితే మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఎలాగైనా సరే మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసి నా తోడు తీసుకువెళ్తానని తండ్రి కూడా ప్రతిజ్ఞ చేశారు. తోడుగా వెళ్ళాలి కదా, మరి తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా అని బాప్దాదా అడుగుతున్నారు. బాప్దాదా అడుగుతున్నారు, ఎవరు రెడీగా ఉన్నారా, ఎవరు హ్యాపీగా ఉన్నారా? మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నారు బాప్దాదా మనల్ని. ఎవరు రెడీగా ఉన్నారా, ఎవరు హ్యాపీగా ఉన్నారా అన్నప్పుడు మనం ఏం చేస్తాము? బాబా మిల్లంలో చేతులు రెండు పైకి ఊపేస్తూ ఉంటాము. బాబా, హాజీ బాబా, ఎవరు రెడీ బాబా, ఎప్పుడు సంతోషంగా ఉంటాం బాబా, మీరు ఎప్పుడు తీసుకువెళ్తే అప్పుడు వచ్చేయడానికి రెడీ బాబా అంటామా? లేకపోతే బాబా మిలనానికి వెళ్ళి మధువనంలో కొనుక్కున్న వస్తువులన్నిటినీ పెట్టిన బ్యాగ్ని కూడా తీసుకొస్తాం బాబా అని అంటామా? గుర్తొస్తాయా? మరి మనకి చెక్ చేసుకోవాలి కదా, చింతన చేయాలి కదా. కాబట్టి ఈ రోజుటి భాగంలో బాప్దాదా వినిపించినట్లుగా 108 మాలలో బాబా మేము వస్తాము అని చీటీ ఉత్తరాలు రాసిన పిల్లలకి బాబా ఎంతో ఉన్నతమైన జవాబు రాశారు. పిల్లలు, గడిచిందేదో గడిచిపోయింది, తండ్రి వాటికైతే బిందువు పెట్టేశారు, ఫుల్ స్టాప్ పెట్టేశారు, ఇక ముందు మీరు. కాబట్టి ఇటువంటి పిల్లలకి బాప్దాదా ఇస్తున్న ఒకే ఒక వరదానం, పిల్లలు ధైర్యము, నిశ్చయము, నశాలు సదా అమరభవ. ఈ వరదానాన్ని మన బుద్ధిలో నింపుకుని కార్యరూపంలోకి తీసుకుని వద్దాం. రేపటి భాగంలో ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళరాదు అని బాప్దాదా చెప్పిన మహావాక్యాన్ని గురించి అవ్యక్త చింతన చేద్దాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.